ఒకటి వానాకాలం సీజన్ అయితే రైతు వ్యవసాయ పొలంలో ఉండాలి, లేదంటే విత్తనాలు ఎరువుల కొనుగోలు షాపుల దగ్గర ఉండాలి. కానీ రైతులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రుణమాఫీ పుణ్యమాని వ్యవసాయాన్ని వదిలి బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారుల దగ్గరికి వస్తే అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి వెళ్ళమని, అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి వెళ్తే బ్యాంకు అధికారుల దగ్గర లిస్టు చూసుకోమని చెప్తున్నారు. అసలు రుణమాఫీ నేపథ్యంలో రైతుల పరిస్థితి ఏంటి? టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రెండు విడతల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యము, ₹1,00,000 రుణమాఫీ జరిగినప్పుడే అనేక గందరగోళాలు రైతులు ఎదుర్కొనే నేపథ్యము, నిన్న 1,50,000కు సంబంధించినటువంటి రుణమాఫీ జరిగిన నేపథ్యం 3 విడతల్లో ప్రభుత్వం చేస్తామంటున్నది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా SBI బ్యాంకు దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. అన్ని బ్యాంకుల దగ్గర కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బ్యాంకుల వద్దకు వచ్చినప్పుడు రైతులకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో తమ పేరు చూసుకోవాలని ఏదైతే బ్యాంకర్లు చెప్తున్న నేపథ్యం, బ్యాంకర్ల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటే మీకు మాఫీ అయినట్టు అని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యం. అయితే లిస్టు మాత్రం రైతులకు చూపెట్టని నేపథ్యం, రైతులకు సంబంధించి మెసేజ్ రాకుండానైతే చాలా తీవ్రమైన గందరగోళ పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్న నేపథ్యం. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. ఇవాళ ఏంది ఇప్పుడు మీరు వ్యవసాయం చేయాల్సిన సందర్భం, ఇవాళ వ్యవసాయ క్షేత్రంలో ఉండాల్సింది, మీరు బ్యాంకుల దగ్గర ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? మెసేజ్ రాకపోవడం 2023లో తీసుకునే మెసేజ్ ఇంటికి వస్తలేదు. అక్కడికి పోతే అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే అది ఏమాత్రం ఏం విలికిడి అనేది అక్కడి బ్యాంకు వాళ్ళతో పోయి చూసుకోపోమన్నట్టు, వీడికి వస్తే ఈ గందరగోళం. దీని పరిస్థితి ఎట్లా? నోటీసులో చూస్తే పేరు లేవు, ఆడ చూస్తే వాళ్ళు అతికేయలేదు, ఈడ చూస్తే ఈడలేవు. పరిస్థితి ఏంటంటే క్యూలో ఉన్నాము. పరిస్థితికి ఇది. అంటే మీరు ఎంత లోన్ తీసుకున్నారు? ఎంత రుణమే? 99 తీసుకున్నానే. 99 ఎప్పుడు 19లో తీసుకున్నాం. రినివల్ చేసుకుంటూ వచ్చినా. 23 కూడా ఇక రీషిఫ్ట్ ఉంది. చూపించాను రీషిఫ్ట్, ఇంకా రెన్యువల్ చేసిన రీషిఫ్ట్. దీనికి ఏంది పరిస్థితి? నేను ఎప్పుడు తీసుకున్నా ఏంది 19లో తీసుకున్నా, రెన్యువల్ చేసుకుంటూ వచ్చినా. ఇప్పటికైతే మొన్న సంవత్సరం అవుతుంది కాలే, ఇంకా 9 నెలలు అవుతుంది. మొన్న కట్టలేదు. ఇప్పుడు రీషిఫ్ట్ మాకు ఏమన్నా మాఫీ వచ్చినా చూసుకుందామని అయితే అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే ఆడ చూపించలేదు, ఈడ వచ్చిన నోటీసులో పేరు లేదు. ఇప్పుడు పరిస్థితికి ఇది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయిన వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఏం లేదు, బ్యాంకు దగ్గర పోయి చూసుకొని మా దగ్గర రా, అంతేగాని మీరు ఇప్పుడు ఏం మాట్లాడకాలని అంటుంది మేడం. వాడు బ్యాంకర్ల దగ్గరకు వచ్చి బ్యాంక్ దగ్గర ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఏంది పరిస్థితి? ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర పోతే క్యూ బాగుంది, వెనుకకు వచ్చినాం కనుక ముందు వాళ్ళు బోనిస్తలేరు. పరిస్థితి వాళ్ళని కూడా అనలేము. మాకన్నా ముందు వచ్చి వెనుకకు వచ్చి నువ్వు ముందు ఎట్లా పోతామని మా దాంట్లో మేము వెళ్ళి పెట్టుకున్నాడు తప్ప అందులో ఏం రాదు అని పడికాపులు కాసుకుంటూ ఉండవలసిందే, ఇక క్యూలో ఉండవలసింది. క్యూ లైన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో గందరగోళమైన పరిస్థితి. ఆ క్యూ లైన్లలో అర్పులు, రైతాంగం అంతా కూడా ఈ సమయానికి వ్యవసాయ క్షేత్రాల్లో ఉండి వ్యవసాయం చేయాల్సిన సందర్భంలో వీళ్ళంతా కూడా ఇక్కడ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తీవ్రమైన గందరగోళం మధ్య పూర్తి స్థాయిలో ఒక బ్యాంకు దగ్గర మనం ఉన్నాము. ఈ బ్యాంక్ అంతా కూడా పూర్తి స్థాయిలో గందరగోళమైన పరిస్థితులు నెలకొండా ఉన్నాయి. సమస్య ఏందన్న? రెన్యువల్ కోసం అని వచ్చినాం. పోయిన వారం 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత పైలు కట్టిన 400 మెత్తి కట్టడం మెట్టి కట్టినాం. ఇప్పుడు మూడు సార్లు తిప్పుతారు. ఒకటే తిప్పుతారు, పైలు ఇస్తలేదేమీ లేదు, తిప్పుతారు ఒకటే. ఆ బ్యాంకులో పని చేస్తలేరు. ఇప్పుడు ఇంతకుముందు మెసేజ్ వచ్చింది, మళ్ళీ దీంట్లో ఓల్డ్ ఇచ్చినట. ఆ ఓల్డ్ కోసం ఎక్కడ పోవాలో తెలియదు. ఇక ఒకటి ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకులో అయితే చాలా మంది. ఈ పూర్తి స్థాయిలో బ్యాంకుల వద్ద అయితే పూర్తి గందరగోళమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్యూ లైన్లలో భారీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సిన రైతులంతా కూడా బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం వర్ధనపేటలో ఉన్న రైతు వేదిక దగ్గరికి వచ్చాము. అయితే బ్యాంకర్ల దగ్గరికి పోతే అధికారుల దగ్గరికి, వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్పి బ్యాంకర్లు చెప్తున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా రైతు వేదిక వద్దకు వచ్చిన నేపథ్యం. రైతు వేదిక వద్ద మనం చూస్తూ ఉన్నాము, అధికారులు ఎవరు లేని సిచ్యువేషన్. బ్యాంకర్ల దగ్గరికి వెళ్తే అక్కడ స్పష్టత రాని సమాధానం,
ఇక్కడ రైతు వేదిక దగ్గరికి వస్తే అధికారులు లేని నేపథ్యం మనతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి రానటువంటి ఒక రైతు ఉన్నారు. యువ రైతు ఏం చెప్తారు మీరు ఇవాళ రుణమాఫీకి సంబంధించి ఏం చెప్తారు, ఏం చెప్తున్నారు బ్యాంకర్లు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు? బ్యాంకులో పోయినామన్నా, బ్యాంకులో పోతే ఇక్కడ సిగ్నల్ వస్తలేని మళ్ళీ ఇక్కడ రైతు దగ్గర పంపిండు. రైతు దగ్గర వస్తే ఇక్కడ మేడం కూడా ఇంకా సిగ్నల్ వస్తలేదు ఒక ఆపే అంటాడు. నాకున్న 1,30,000 అప్పు ఉన్నా, సంవత్సరం అవుతుంది. ఆగస్టు 15 తరగతికున్నట్టు 16-18 తరగతికున్నా. ఇప్పుడు దాకా మాపేని మన మెసేజ్ రాలే, ఆడ బ్యాంకులో పోతే ఏం రాలే అంటారు. ఒక జస్ట్ 1,30,000 ఉండే నాకు. ఇక్కడ కూడా 1,50,000 వరకు నిన్న అయింది కదా. అయితే సాధారణంగా రైతులకు సంబంధించి ఎంత వడ్డీ ఉంటుంది, వడ్డీ అయినా కానీ ఎంతవరకు మీద అయ్యే అవకాశం ఉంది? 1,50,000 మీకు అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తాను మీరు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? అదే రెస్పాన్స్ తెలియదు అన్న. రెస్పాన్స్ పోతే ఇక్కడ వచ్చిన మన రైతు దగ్గర గడపమంటే రైతు బ్యాంకులో పోయినా బ్యాంకులో కూడా అడంత రెస్పాన్స్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అలా క్యూలో చాలా మంది ఉన్నారు, చాలా మంది నిలబెట్టారు ఆడ. అందుకు మన రైతు ఇక్కడ వచ్చినాం. ఎవరంతా పట్టించుకుంటే వెళ్ళారు అంతా. కానీ 1,50,000 వరకు మాపి అయితే 1,50,000 కూడా మాపి కావాలి. మీరు ఏం చెప్తున్నారు, ఏం కోరుతున్నారు? మాకు రుణమాపి అంటే రుణమాపి కావాలి. మాకు ఏదైతే అయింది మాకు సంవత్సరం అయితే నేను ఎత్తుకొని ఎక్కువ కూడా కాలే, సంవత్సరం అయితే అండి. మీ పేరు ఎంత, మీ సమస్య ఏంటి? ప్రభాకర్ నా పేరు. 1,30,000 లోన్ తీసుకుని ఇప్పటి వరకు మాపు రాలే. 1,50,000 దాకా వచ్చినాయి అందరికీ, కానీ ఇప్పటి వరకు నాకు రాలే. బ్యాంకులో పొద్దున 10 గంటల నుంచి ఉన్నా, మేనేజర్ చూపించి అగ్రశరం మేడం కాడికి పొమ్మన్నది. అగ్రశరం మేడం కాడికి వచ్చిన, ఆమె సైడ్ వస్తలేదు. మీరు రేపు రాపోరు, ఎల్లుండి రాపోరు అంటుంది. ఈ తిరిగి మా కాస్ట్ వస్తుంది, ఇంతవరకు వచ్చేది లేదు, పోయేది లేదు. అది మా సమస్య. రుణమాపి మాకు వచ్చింది లేదు, చేసింది లేదు. బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది, అగ్రశరం మేడం చుట్టూ తిరుగుడు అవుతుంది. ఇంతవరకు సైడ్ ఓపెన్ అవుతుంది, 2 రోజుల కానీ తిరుగుడు అవుతుంది. మాది వ్యవసాయదారులుగా ఈ సమయానికి మీరు వ్యవసాయ క్షేత్రంలో ఉండాలి, వ్యవసాయం చేస్తుండాలి కదా. ఈ పదిగాపులేంది వ్యవసాయం చేస్తాం మేము. ఇక్కడ వర్ధనపేట మండలంలో పడదాం, మన కోనపురం రోడ్డుకు వ్యవసాయం చేస్తా ఉన్నాం మేము. అంటే మీ పనులన్నీ వదిలిపెట్టుకొని వస్తాను కదా, పడిగాపులేంది ఇది? పనులన్నీ వదిలిపెట్టుకుని వస్తాను అన్న. పనులన్నీ వదిలిపెట్టుకుని 2 రోజుల కానీ తిరుగుతున్నా, బ్యాంకు తిరుగుతున్నా, ఇక్కడే తిరుగుతున్నా. ఇక్కడ సైడ్ వస్తలేదు, అది వస్తలేదు అంటారు. ఈ తిరుగుడే సమస్య అవుతుంది మాకు. మరొక బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కూడా మనం పరిస్థితి ఇదే కనిపిస్తుంది. ఏంది మీ పరిస్థితి, ఏంది మీ సమస్య ఏంటి? ఆ పరిస్థితి సార్ తీరాలి కదా మాకు. తీరితే మళ్ళీ మాకు పైసలు కావాలని మేము కోరుకుంటాను. అట్లని మాకు పైసలు కావాలి, వ్యవసాయం చేసుకొని పెట్టుబడికి కావాలని కోరుకుంటాను. మీకు ఎంత ఉన్నది లోను? లోనా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు మాపి కావాలని అనుకుంటాను. మాపి అంటే మళ్ళీ ఎత్తుకుంటే మళ్ళీ పెట్టుబడికి కావాలని కోరుకుంటాను. ఇప్పుడు మీరు బ్యాంకు దగ్గరకు వచ్చింది కదా, వీళ్ళు ఏం చెప్తారు ఇక్కడ? ఏం చెప్తారు, అది ఖరాబ్ అయింది, అయిపోయినాక మళ్ళీ రాపో అంటే మళ్ళీ నేను పోతాను. వచ్చినాక చూసినాక చెప్తామని అంటాను. మీ సమస్య ఏందన్నా, మీకు ఎంత లోన్ ఉన్నది, ఏం చెప్తాను అధికారుల దగ్గరికి వస్తే? వ్యవసాయ అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు? నేను 2015లో తీసుకున్నా. అప్పుడు కట్టలే, హాస్పిటల్లో ఉన్నా. మాఫైనాయి కావచ్చు కదా అని రాలేదు. మళ్ళీ పోయినసారి 1 సంవత్సరం కింద నేను హాస్పిటల్ నుంచి వచ్చినాక అడిగిన, మళ్ళీ 80,000 ఉండేది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మాఫైనాయి కదా అని మళ్ళీ వచ్చిన, మళ్ళీ 30,000 కట్టమని అంటే కట్టుతామని రెడీగా ఉన్నా. ఇక అది ఎట్లయితుందో తెలియదు. అంటే మీరు మొత్తం ఎంత ఉన్నదని చెప్తున్నారు? 49,000 ఉండే అప్పుడు. అది కేసీఆర్ ఉన్నప్పుడు మాఫైనాయి కదా అనుకొని రాలేదు. మళ్ళీ ఇంకో దిక్కు తీసుకున్నామంటే ఇక్కడ చూపిస్తుంది. ఇల్లు వచ్చిన, ఇల్లు వస్తే మళ్ళీ 30,000 కట్టమంటే కట్టేసిన. ఇప్పుడు 1,50,000 వరకు, అంటే 2 విడతలుగా 1,50,000 వరకు రుణమాఫీ జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మీకు 49,000 వడ్డీ అంతా కలుపుకున్నా కానీ 1,00,000 దాటదు. 1,00,000 రుణమాఫీ జరిగినప్పుడు ఏం చెప్పిండ్రు, 1,50,000 రుణమాఫీ జరిగినప్పుడు వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు, బ్యాంకర్లు ఏం చెప్తున్నారు? వ్యవసాయ అధికారులకు నేను అడగలేదు, బ్యాంకులనే అడిగినాం. ఇంకా కొంత అమౌంట్ ఉన్నది కట్టమని అంటే కట్టేసినాం. అది నాకు మాఫీ కాలేదు, 49,000కు మాఫీ కాలేదు. మీ సమస్య ఏంటి, ఏం చెప్తారు? సార్ మాది రేషన్ కార్డు అనేది మా నాన్నను మేము కలిసే ఉన్నాము. నాకు ఎకరన్నర ఉంది, మా నాన్నకు 30 గుంటలు ఉంది. ఇద్దరు కలిపి, మా నాన్నకు నాకు కలిపి ఒక 1,50,000 చిల్లర ఉంది. సో రేషన్ కార్డు వల్ల ఇద్దరి లోన్ ఆగిపోయింది. సో వ్యవసాయ అధికారికి వెళ్తే వాళ్ళకు ఎటువంటి ఇంకా సమాచారం లేదు సో అని చెప్తున్నారు. ఇప్పుడు మరి బ్యాంక్ వచ్చి కనుక్కుంటే అందరు రేషన్ కార్డు ప్రామాణికంగా అలా ఉంది, డౌట్లోనే చెప్తున్నారు కానీ కన్ఫర్మ్ వస్తుంది మీకు అనే రకంగా లేదు. సో నాకు లోన్ అనేది రావాలి, ఎలిజిబిలిటీ ఉంది. సో మా ఇద్దరము రేషన్ కార్డు, ఒకటే రేషన్ కార్డులో మా నాన్నకి నాకు 2017లో పెళ్ళైంది. అప్పటి నుంచి రేషన్ కార్డు రాలేక నేను మా నాన్నతోటే ఉన్నా. సో ల్యాండ్ అనేది అలా చూపడం వల్ల నా లోన్ వేరు, మా నాన్న లోన్ వేరు. సో 2 కలపడం వల్ల అది వస్తుందో రాదనే ఆందోళన లోపల స్టార్ట్ అయింది. సో రేషన్ కార్డు అనేది కాకుండా
కొంచెం ఎవరి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రేషన్ కార్డు తీసుకోవడం వల్ల చాలామంది నేనని కాదు, ఆల్ ఓవర్ మన తెలంగాణ మొత్తం అందరి ఆగిపోయినాయి. రేషన్ కార్డు అనేది అందరికి తెలీదు. వాళ్ళందరూ ఏమన్నారంటే ఎవరి వాళ్ళకే పట్టబుక్ ఆధారంగా అన్నారు, ఒకసారి అట్లా కాదు ఇట్లా అన్నారు, కానీ రేషన్ కార్డే తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో మా నాన్నతో ఉండడం వల్ల నాది ఆగిపోయింది. సో 15 ఆగస్టు వరకు వెయిటింగ్ అన్నారు, వెయిట్ చేస్తాము. చూసినాక తర్వాత వ్యవసాయ అధికారులను కూడా ఎటువంటి సమాచారం లేని రకంగా చెప్తున్నారు. పర్లేదు, కాకపోతే ఏంటంటే రేషన్ కార్డు వల్ల ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను సార్. లిస్ట్లో పేరు వచ్చిందా? లిస్ట్ ఇచ్చి రాలేదు సార్, లిస్ట్లో పేరు రాలేదు. ఇట్లా మా నాన్నది రాలేదు, నాది రాలేదు, సో ఎవరిది రాలేదు సార్ మాది. మీకు రుణమాఫీ జరిగిందని ఎంత ఉన్నది? మీ లోన్ ఎంత ఉన్నది? అది వరకు 90,000 ఉండే, 90,000 అయినాయి. మళ్ళీ 60,000 ఇచ్చిండ్రు. 60,000కు రెండో విడత తిరిగిన. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ పంపిర్రు. ఆడపోయి ఏమైంది మేడం అని అడిగితే మేడం అంటే అది కదా ఇంకో విడతకు పడతాయి లేకుంటే పడదు అంటారు. మరి అందుకనే వచ్చి లేట్ చేస్తున్నా. మరి ఎట్లా సార్ మా గతి? వస్తుందా రాదా? ఇది ఉత్తరా రాదా అని ఇటు వ్యవసాయ అధికారులను కావచ్చు, ఇటు బ్యాంక్ అధికారులను ఏం చెప్తారు? మా వ్యవసాయం చేసుకొని బతికెట్టున్నాం. పొద్దుట్లు వచ్చినా పొద్దుగా ఇన్నే ఉన్నా. ఇక ఎడ్లు పోయినాయి, గుడ్లు పోయినాయి, నాటేసేసి కూడా పోయింది. ఇక ఇట్లా చెడిపోతున్నాం. ఇక మరి ఎట్లా మా గతి? ఏమైతే లేదు. నా పేరు బానోతు వీరన్న, వరంగల్ డిస్టిక్ వర్ధనపేట మండలం, డీసీ తండా మాది మున్సిపాలిటీ. నేను డీసీసీ బ్యాంకులో గతంలో 2,20,000 తీసుకున్నా. అది వడ్డీతోటి 1,35,000, 1,40,000 అయింది. అధికారులను కలిస్తే ఏమో ఈ సబ్సిడీ ఈ రుణమాఫీ పడుతుందంటే పడతలేదు, ఏం లేదు, అంత ఆగం ఉన్నది, పరిస్థితి ఘోరంగా ఉన్నది. పడేది లేదు, ఏమీ లేదు. మా రేషన్ కార్డులు వేరే, మా కథ వేరే. మాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ పంటలు వ్యవసాయం చేసుకోవాలన్నా ఇట్లా ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా ఏమో అర్థమైంది. అంత గత్తర ఆగం ఉన్నది, పరిస్థితి ఘోరంగా ఉన్నది. సబ్సిడీ అని పేరు చేసి అంత ఆగం చేసి సంస్థను మొత్తం కులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంత ఏం లేదు, అంత ఆగం ఉన్న అధికారంలోకి వస్తే రేపురా ఎల్లుండిరా అని అంటున్నారు. బ్యాంకుల సబ్సిడీ మన అది రైతు అది ఏం లేకుండా అంత ఆగం ఉంది. పక్కలో ఒక బడి మా ఊర్లో దాదాపు దగ్గర 500 మంది ఉన్నారు. ఒక 10 ఊరికే వచ్చింది అంతే. సంబరాలు, పూలు అన్నీ చేస్తాను, పాలాభిషేకం చేస్తాను, ఏం చేస్తారు కానీ ఏమీ లేదు. ఆ కార్యకర్తలు చేస్తారు అంతే అక్కడి వరకే చేస్తారు. రైతులు ఎవరు చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఊరికో 10 మందికో 5 మందికే వస్తుంది, ఏం లేకుంటున్నది. బ్యాంకు పోతే అట్లా అంటున్నారు, అధికారంలో పోతే అట్లా అంటున్నారు. అంటే తిప్పుడే ఉన్నది, ఏ వారం ఏమూ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మా నాన్నకు పడ్డది 90,000 ఉంటే 90,000 పడ్డది. అంతా క్లోజ్ అయిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు. కొడుతున్నామని నమ్మి ఓటేస్తే ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇటు పూర్తి స్థాయిలో రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళామంటే బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళామంటే వ్యవసాయ అధికారుల దగ్గరికి. అంటే ఈ రైతు చెప్తున్న మాట, నాట్లేసే సమయం తాము పూర్తిగా బ్యాంకులకే పరిమితమయ్యావు, బ్యాంకుల దగ్గరనే పడిగాపులు గాయాల్సి వస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మనం వ్యవసాయ అధికారుల వద్దకు, అదేవిధంగా రైతు వేదికల వద్ద కూడా భారీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి అక్కడ పరిస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి కొంతమంది రైతులు ఉన్నారు. ఈ రుణమాఫీకి సంబంధించి ఏం చెప్తున్నారు మీకు అధికారుల దగ్గరికి పోతే? నీ అధికారుల దగ్గరికి పోలే, మేడం దగ్గరికి వచ్చాను సార్. ఏమంటున్నారు? ఇక ఆడ పోతే ఇక నేను బ్యాంకుకే పోలే. నిన్న పోయిన మంది ఫుల్ బాగున్నారు. ఇక వచ్చిన మరి ఈడ మా రుణమాఫీ అయిందా కాలేదా చూపిద్దామని వచ్చిన. మరి మీ పేరు వచ్చిందా లిస్టులో? పేరు కూడా నేను చూడలే, పేరు కూడా చూడలే. మన చదివితే కదా మన పేరు తెలియదు. నీ సమస్య ఏందన్నా? నేను 24/8/2019 ఎత్తుకున్నా. 19 ఎత్తుకుంటే బ్యాంకులో పోతే మీకు రాలే, నీ పేరు రాలే, ఏం రాలే అని పంపిస్తలేదు. అయితే మన అధికారి ఏం చెప్పారు, 2018 నుంచి 23 దాకా మనకు మాఫీ కావాలన్నారు. కానీ 19 ఎత్తుకున్నా కూడా మాకు మాఫీ కావాలి. 84,000 ఎత్తుకున్నాం. తొలి విడతలనే రావాలి కదా, ఏంది పరిస్థితి? ఇక మేము బ్యాంకులో అడిగితే బ్యాంకులో మాకు సంబంధం లేదు, పోయి మీ కలెక్టర్ ఆఫీస్ తెలుసుకోరు, లేకుంటే ఎంఆర్ ఆఫీస్లో ఏఓ సార్ను తెలుసుకోరని వాళ్ళు చెప్పారు. అంతే. ఏందన్నా సమస్య? హలో, మాది కూడా అంతేనండి. 10వ తారీఖు 1వ నెల 2019 నాడు నేను 59,500 ఎత్తుకున్నానండి. అయితే అప్పటి నుంచి ఇప్పటికి రుణమాఫీ కాలేదని. అదే ఏమంటున్నారు మరి అధికారులు? బ్యాంకులోకి వెళ్తే
ఏవో దగ్గరికి వెళ్ళండి, మాకు స్టేట్మెంట్ రాలేదు, అది ఏదైనా స్టేట్మెంట్ తీసి ఇచ్చారండి, అంతే. ఎంత ఉన్నది మీది, ఏం చెప్తున్నారు? 59,500 అండి నేను క్రాప్ లోన్ తీసుకున్నది, ఇప్పుడు మాఫీ కాలే. అంటే లక్ష లోపు రుణాలన్నీ కూడా 18వ తారీఖు అయిపోయినాయి కదా, అప్పుడు ఏం చెప్పి మీకు? అయితే అన్నారు కానీ ఇంకా బ్యాంకు నుంచి లిస్టు రాలేదంటారు, అంతే. మెసేజ్ కూడా రావట్లేదు, ఏం రావట్లేదు. మీది ఏ ఊరు, మీది ఏంది పరిస్థితి సమస్య? జీవి గుబ్బెడతండ. మాకు ముగ్గురు అన్నదమ్ములకు మనిషికి ఎకరన్నర ఉన్నది. అమ్మ నాన్నలు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఒకటే ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు వేరుగా రాలే. అప్పుడు అప్లికేషన్ పెట్టుకుందాం, అప్పుడు కూడా ఛాయిస్ కూడా లేదు. అందుకోసం మళ్ళీ ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు కాబట్టి ముగ్గురు ఇద్దరు ఫ్యామిలీ అయింది. గడ్డి గుడిసెలో ఉంటున్నాం. అందరికి వస్తుంది 70,000 80,000 లోన్ తీసుకున్నాం. పొత్తులో ఉన్నప్పుడు భూమి పంచుకొని తీసుకున్నాం. ఇప్పుడు మాకు అవకాశం లేదు రావడానికి. ఇప్పుడు ఏమంటున్నాం మరి అధికారులను కలిస్తే? అధికారులను ఎవరైనా కలిస్తే మీకు పట్టబుక్ ఉన్న వాళ్ళకే ఇప్పిస్తామని చెప్పారు ఇంతకుముందు. ఇప్పటికైతే మాకేం రిప్లై ఏం రావట్లేదు. అధికారులు బ్యాంకులో వెళ్తే మీరు పోయి అక్కడ అగ్రికల్చర్ అడగాలి, ఏవో సారం కలవాలి, అడగలవాలి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నారు. మరి అది అవుతుందో కాదో కన్ఫర్మ్ అయితే తెలియదు. మనతో పాటు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రైతు వేదిక వద్దకు వచ్చిన నేపథ్యము పూర్తి స్థాయిలో మనతో పాటు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తా ఉన్న నేపథ్యం. మేడం, ఎట్లాంటి సమస్యలు లేవనెత్తున్నారు రైతులు? కొంతమందికి ఏంటండి గోల్డ్ లోన్ ఉంది, కొంతమంది ఒక ఇంట్లో కొంతమందికి పాస్బుక్ కూడా ఉంది. పాస్బుక్ ఉండి కూడా కొంతమందికి రుణమాఫీ రాలేదన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి మళ్ళీ పంపిస్తామండి. ఆగస్టు 15 తర్వాత ఇలాంటి వాళ్ళని మళ్ళీ సాల్వ్ చేస్తామని చెప్పారు. అంటే చాలామంది రైతులు మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడు ₹1,00,000 వరకు జరిగింది. అంటే రెండో విడత చూద్దాము, అప్పటి వరకు జరగకపోతే అధికారుల దగ్గరికి వెళ్దామని కూడా చాలామంది వస్తున్న నేపథ్యము. అట్లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు మేడం? లేదండి, ఫస్ట్ విడతలో ఏమన్నా చాలా మంది రైతులు థర్డ్ విడత ఉన్న ఫేజ్లో ఉన్న రైతులు కూడా వచ్చి చూపించుకుంటున్నారు. మ్యాక్సిమం చెప్తున్నాం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే గ్రీవెన్స్ పంపిస్తున్నాం. వాళ్ళకి ఎవరికైనా ఏమనంటే ఏదన్నా సమస్య ఉంటే బ్యాంక్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి కావాలని ఏమైనా పంపించి పేర్లు తప్పుండి ఆధార్ లింక్ లేకుండా ఉంటే ఆగస్టు 15 తర్వాత మళ్ళీ సాల్వ్ చేస్తా అన్నారు. వాళ్ళందరికీ మాఫీ వస్తుంది. ఇది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చెప్తున్నమాట. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటువంటి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పడిగాపులు కాస్తున్న నేపథ్యం. ఒకవైపు బ్యాంకుల దగ్గర, మరోవైపు రైతు వేదికల దగ్గర పడిగాపులు కాస్తున్న నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రెండవ విడత రుణమాఫీ జరిగినప్పటికీ లక్షల్లోపు రుణాలు ఉన్న వారికి కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి మెజారిటీ ఆఫ్ రైతులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.